ఆంధ్ర నుంచి అయినా తమిళనాడులో చాలా రోజుల నుంచి ఉండడం వల్ల తమిళనాడు సాంబారు నేర్చుకున్నాను. ఈరోజు మీకు ఆ రెసిపీ షేర్ చేస్తాను. ఈ సాంబార్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ముగ్గురున్నారు కాబట్టి ఒక 100 గ్రామ్స్ ఆఫ్ తూర్ దాల్ చాలు. అది కొంచెం 4 అవర్స్ వరకు సోక్ చేయండి. బాగా సోక్ చేస్తేనే అది బాగుంటుంది. దీంట్లో వచ్చి ఒక 3, 4 గార్లిక్ క్లోవ్స్ వేయొచ్చు ఫుల్‌గా. ఎంత ఎక్కువగా వేస్తే అంత రుచిగా ఉంటుంది. టమోటా ఒక 4, 5 వేయొచ్చు. టమోటా వల్లనే రుచి బాగుంటుంది. నాటి టమోటాలు అయితే ఇంకా బాగుంటుంది. ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మీద పెట్టి విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇది యూనిఫామ్‌గా బాయిల్ అయితేనే లేకపోతే ప్రెషర్ కుక్ చేస్తేనే దాల్ వచ్చి చాలా బాగుంటుంది. దాంట్లో ఆ దాల్ సరిగ్గా ఉడకకపోతే తినేటప్పుడు అంత సరిగ్గా ఉండదది. యూజువల్‌గా మనం హోటల్‌లో చూస్తే ఎలా ఉంటుంది? చాలా హోమోజెనస్‌గా వాళ్ళు కుక్ చేసి ఇస్తారు. అలాగే మీరొచ్చి విజిల్స్ ఒక 4 విజిల్స్ బాగా నానిన తర్వాత ఇస్తే సూపర్‌గా వస్తుంది. వన్స్ ఇదంతా ప్రెషర్ అంతా పోయిన తర్వాత తెరిచి చూస్తే మీకే తెలుస్తుంది అది చాలా మెత్తగా ఉంది. కొంచెం రుద్దితేనే చాలు స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఒక గిన్నెలో వచ్చి నీళ్లు వేరేగా తీసుకొని దాంట్లో డ్రమ్ స్టిక్ బాయిల్ చేసుకోవడానికి తీసుకోండి. కావాల్సినంత ఉప్పు, టర్మరిక్, చిల్లీ పౌడర్ వేసుకోండి. నేను చిల్లీ పౌడర్ ఎక్కువగా తింటాను కాబట్టి 2, 3 స్పూన్లు కూడా హాయిగా వేసుకొనేస్తాను. ఎవరికైనా పచ్చిమిర్చి చాలా ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. వెజిటబుల్స్లో డ్రమ్ స్టిక్ వేయచ్చు, బ్రింజాల్ వేయచ్చు, ఇంకా మీకు ఏదైనా ఇష్టమైతే ఆ వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కానీ యూజువల్గా నేను ఇది కూడా పంకిన్ కూడా వేస్తాను. బాటిల్ గార్డ్ వస్తుంది కదా, బాటిల్ గార్డ్ కూడా వేస్తాను. ఇంకొకటి వచ్చి రాడిష్ కూడా వేస్తారు. రాడిష్ వచ్చి చాలా మంచిది అని చెప్తారు. ఫుల్గా వెజిటబుల్స్ వేసేస్తే పిల్లలు ఆ వెజిటబుల్ తినకపోయినా ఆ జ్యూస్ అంతా మీకు నీళ్ళలో వస్తుంది కాబట్టి దాల్ వచ్చి సూపర్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ముందు వచ్చి డ్రమ్ స్టిక్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కుక్ చేయడానికి కొంచెం టైం అవుతుంది. వన్స్ ఒక 5 మినిట్స్ అయింది అని దాని తర్వాత మీరు బ్రింజాలు, పచ్చి మామిడి కూడా వేసాను నేను, ఎందుకంటే పచ్చి మామిడి వేస్తే సూపర్గా ఉంటుంది. వన్స్ అది బాయిల్ అయిన తర్వాత మసాలా పౌడర్ కూడా దాంట్లో సాంబార్ మసాలా పౌడర్ కూడా వేసి అంతా ఎత్తి స్మాష్ చేసుకున్న దాల్లో వేసుకునేయండి. దీన్ని బాగా సరిగ్గా మీరు కలిపితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. ఉప్పు ఎంత కావాలో మీరు కొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఉప్పు కొంచెం తక్కువగానే ఉంటుంది. దీనికి తడక వేయడానికి యూజువల్గా నేను ఐరన్ కడాయిని చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను. దీంట్లో మిరియాలు వేసి మిరియాలు అంతా చిట్పట్లాడిన తర్వాత కరేపాకు, తర్వాత ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ ఒక 2 వేయచ్చు. మేము దాల్ బాయిల్ చేసేటప్పుడు ఆనియన్ వేయలేదు, ఎందుకంటే ఆనియన్ వేస్తే దాల్ వచ్చి వాటరీగా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది, నాకు నచ్చదు. అందుకని యూజువల్గా తాలింపు వేసేటప్పుడే ఎక్కువగా ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ లేకపోతే 3 ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకునేస్తారు. అది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకునేయండి. అప్పుడే వచ్చి దాల్ వచ్చి టేస్టీగా ఉంటుంది. యూజువల్గా ఈ సాంబార్ పౌడర్ వచ్చి నేను టాటా సంపన్న లేకపోతే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూజ్ చేస్తాను. మీరు కూడా అదే యూజ్ చేయొచ్చు, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కొంచెం అడల్ట్రేషన్ తక్కువగా ఉంది, రుచి కూడా బాగుంటుంది. దాల్ వచ్చి అట్లీస్ట్ నెక్స్ట్ డే ఏదైనా మిగిలితే తినేటప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఫైనల్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది దాల్ది. ఉప్పు చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు. వన్స్ అంత బాయిల్ అయ్యేంత వరకు వచ్చినప్పుడు ఆనియన్స్ కూడా ఎప్పుడు రెడీ అవుతాయో ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి, కాలకూడదు. అది కాలింది అంటే దాల్ రుచినే మారిపోతుంది. బాగా ఫ్రై చేస్తే అది బ్రౌన్ కలర్లో అయిపోతుంది. వన్స్ ఇది రెడీ అయిన తర్వాత అంతా మీరు దాల్లో కలిపారు అంటే ఫైనల్గా దాల్ మీకు రెడీ అయిపోతుంది. దీంతో మీరు ఉప్మా చేసుకోవచ్చు, లేకపోతే పొంగల్ చేసుకోవచ్చు. పొంగల్ వచ్చి ఈరోజు నేను ప్రోసో మిల్లెట్తో చేశాను. సేమ్ 3/4 ప్రోసో మిల్లెట్ తీసుకునేయండి, 1/4 మూంగ్ దాల్ వేసుకునేయండి. దాంట్లో పెప్పర్ ఎంత కావాలో మీ ఇష్టం, ఉప్పు కొంచెం వేసుకునేయండి. కుక్కర్ వచ్చి ఒక 3-4 విజిల్స్ ఇస్తే చాలు. 3-4 విజిల్స్ తర్వాత మీరు తెరిచి చూస్తే మీకు ప్రోసో మిల్లెట్ కొంచెం నానబెట్టుకోవాలి. ఒక 3-4 అవర్స్ అయినా బాగా నానాలి. అది నానితేనే బాగా కుక్ అవుతుంది. చూడండి, యూనిఫామ్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు పొంగల్ అంతా రైస్తో చేయొద్దు, ఎందుకంటే రైస్ ఎంత ఎక్కువగా తింటామో, వీట్ ఎంత ఎక్కువగా తింటామో
డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ వచ్చి అంత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే షుగర్ మేనేజ్మెంట్ వచ్చి దాంట్లో చాలా తక్కువ. మిల్లెట్ ఎక్కువ తీసుకున్నాము అంటే దీంట్లో ఉండే ఫైబర్ ప్లస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ వల్ల ఏమవుతుంది అంటే మన సిస్టమ్ వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ కూడా చాలా తగ్గిపోతాయి. ఇప్పుడు పొంగల్ కూడా రెడీ అయిపోయింది. దీంతో సాంబార్ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.